ఇంటింటికే ప్రచారం అని చెప్పి బాకీ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు ఇవ్వలేదో అవన్నీ జనాల్లోకి తీసుకెళ్లడం విపరీతంగా ప్రచారం చేస్తోంది. కానీ మీరు కూడా చాలాసార్లు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ని టార్గెట్ చేశారు, అధికారంలో ఉంది 2 ఏళ్ళు అయింది, ఏమి ఇవ్వలేదు, ఇవే మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీ పార్లమెంట్ పరిధిలో వాళ్ళ పార్లమెంట్ పరిధిలోనే ఉంది కాబట్టి బీజేపీ ఏం చేయలేదు అనేది మీరు కూడా ఎక్కడ ప్రచారంలో చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే మీరు బీజేపీ పోటీలో లేదు అనుకుంటున్నారా, ఆ పార్టీని లైట్ తీసుకున్నారా, లేకపోతే పోటీ మీ ఇద్దరి మధ్య అనుకుంటున్నారా, ఏం జరుగుతుంది? ముందుగా మీకు ఛానల్లో ఉన్న పెద్దలకు యోయో టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మా నాయకుడు ప్రజల్లో ఎండగడుతున్నాడు. మేము కూడా అంతకంటే ముందు 2 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వారు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అనేక నిధులు తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయన చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆయన చేసిన ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఎక్కడ అభివృద్ధి చేసిరో అయినా ఇప్పుడు 3వసారి కూడా మళ్ళీ ఈయన మాగంటి గోపీనాథ్ గారికి అక్కడ ఉన్న ప్రజలు అవకాశం 5 సంవత్సరాలకు ఇస్తే సరే అకాలంగా మరణం చెందింది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చినట్టే గతంలో మా పార్టీ కూడా దుబ్బాకలో కానీ మిర్యాలగూడలో కానీ కంటోన్మెంట్లో కానీ ఆ కుటుంబ సభ్యులకే ఇచ్చిన విధంగానే ఈరోజు కూడా మేము జూబ్లీ హిల్స్లో మాగంటి సునీతమ్మ గారికి అవకాశం మా నాయకుడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆ కుటుంబానికి వారి సతీమణి గారికి అవకాశం ఇచ్చారు. మేము ఈరోజు ప్రజల వద్దకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా పార్టీ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మా ఇక్కడ ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా మేము ప్రజల వద్దకు పోయి ప్రజలకు వివరిస్తున్నాం గతంలో కేసీఆర్ గారు పథకాలు ఏ విధంగా ఉండే, ఈ రోజు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు మనకు నమ్మించి మోసం చేసిరు అనేది వారికి వివరించి మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారు ఏవైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో అవి మాగంటి సునీతమ్మ గారి ద్వారా మీకు ఆ పనులు చేపిస్తామని చెప్పేసి ప్రజల వద్దకు పోయి మేము ఓటర్లకు వివరిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 2 సంవత్సరాల నుంచి మేము అనేక పథకాలు తీసుకొచ్చినామని చెప్తారు. వాళ్ళు ఇచ్చిన హామీలనే వాళ్ళు తుంగలో దొక్కి అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నిలబెట్టకుండా వాళ్ళు ఇచ్చింది ఒకే ఒక బస్సు ఆర్టీసీ బస్సులో ఉచితం అని చెప్పారు, మహిళలకు ఉచితం చేసారు, పురుషులకు డబ్బులు తీసుకొచ్చారు, విద్యార్థులకు 20% పాస్లలో పెంచారు. ఇంకా వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు కాబట్టి గతంలో ఉప ఎన్నికలలో కూడా కంటోన్మెంట్కు 4,000 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు, అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పారు, అక్కడ ఇవ్వనే లేదు. అదేవిధంగా ఈ నగరంలో కూడా ప్రభుత్వం వచ్చినాక 6,000 కోట్లు ఇచ్చినాం, మేము అభివృద్ధి చేసినామని చెప్తున్నారు, కంటోన్మెంట్కు 4,000 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. వారు ఎవ్వరికి కూడా ఎక్కడ ఎన్ని హామీలు ఇచ్చారో మా నాయకుడు కేటీ రామారావు గారు కూడా ఒక సభలో చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు 4,000 కోట్లు ఇచ్చినట్టు ఏదైనా ఒక జీవో చూపిస్తే నేను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పేసి సవాల్ విసిరారు. మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ పార్టీ నాయకులు కానీ స్పందిస్తే దాన్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి వాళ్ళు స్వీకరిస్తున్నారా లేదా, వాళ్ళు ఇలాంటి అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టే ఈ రోజు ప్రజలు వారిని నమ్ముతలేరు. కాబట్టి నిరుద్యోగులు కూడా ఇలాంటి బాకీ కార్డులు తీసుకొని వాళ్ళ గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్లు అని చెప్పి ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి, ఏడాది లోపల SC ST BC బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అని, నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలు అని చెప్పేసి, మెగా DSC అని చెప్పి, GO 46 రద్దు అని చెప్పేసి, ప్రైవేట్ కంపెనీలో తెలంగాణ యువతకు 70% రిజర్వేషన్లు అని చెప్పేసి, రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు అని చెప్పేసి ఇది నిరుద్యోగులు కూడా ఈ విధంగా నిరుద్యోగులు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేసి ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. నిరుద్యోగుల తర్వాత
ఇందాక మీరు అన్న నిరుద్యోగులకు సంబంధించే నాకేం సంబంధం లేదు, వాళ్ళు టీ షర్ట్ వేసుకొని రమ్మంటే వచ్చినా అని చెప్తారు. సరే ఇప్పుడు వాళ్ళు నామినేషన్ వేసిన క్యాండిడేట్ తిరుగుతున్నారు మేడం. వాళ్ళు నిరుద్యోగులే నామినేషన్ వేసిన 100 మంది వేస్తే 100 మంది వేస్తే ఒక 25 మంది ఏదో స్క్రూటిన్ అయింది. ఆ 25 మంది క్యాండిడేట్లు తిరుగుతారు. వాళ్ళు దే ఆర్ ఈక్వల్ టు క్యాండిడేట్స్. తిరిగే హక్కు ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు మీరెవరినో ఇప్పుడు మీరు ఆ టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నారు, ఆ టీ షర్ట్ మీరే వేసి మీడియా ముఖంగా ఈ రకంగా ప్రచారం మీరే చేస్తున్నారు. కండువాలు ఇచ్చి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. చెప్తున్నారు అది మీరు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి జిమ్మిక్కులు సాధ్యం కాబట్టి ఎగ్జాక్ట్లీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఏవైతే డ్రామాలు చేసిండో గవ్వే ఇప్పుడు అన్నయ్య చెప్పిండు. ఆ అమ్మాయి మీద దాడి చేయాలి, చేసే మెడలో కాంగ్రెస్ కండు వేయాలి. కండువాలు వేసుకొని దాడి చేస్తారు మీరు ఎవడన్నా. సరే సరే ఒక్క నిమిషం జర ఓకే ఉండవు కార్తీక్ అన్న, జర్ర ఆగు నన్ను. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఇక మనకేం అర్థం కాదు. కానీ ఇప్పుడు మీరు చేసే సరే ఇది ఒక్కటి నీకు ఈ విధంగా కనబడుతుంది. కానీ మీరు ఇచ్చిన హామీలు ప్రజల వద్దకు ఏ విధంగా మొత్తం మీరు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు కూల్చేస్తారు. కేసీఆర్ గారు కట్టుడు అరే అన్న గతంలో ఏమంటారు మేడం ఇది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకు ఇందిరమ్మ 1980లో ప్రభుత్వం పట్టా ఇస్తే ఆ పట్టా ఇచ్చిన వాళ్ళని కూడా హైడ్రా పేరు చెప్పేసి వాళ్ళని కూల్చివేసారు. మీ ప్రభుత్వం దానికి అది కూడా మేము పెట్టిందేనా? ఈ రోజు ముస్లిం అన్న ఉన్నాను ఒక్క నిమిషమే నన్ను చెప్పినే మా ఇద్దరం గట్టిగా వాయించుకుంటే మీరు ఇప్పుడు ఇందిరమ్మ కుటుంబ నియంత్రణకు గతంలో మీ ప్రభుత్వమే ఈ జీవో తీసుకొచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళకు ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి పట్టా కూడా మీ ప్రభుత్వమే ఇచ్చింది. ఈ రోజు కుటుంబ నియంత్రణకు ఇచ్చిన పట్టా ఇచ్చిన 60 గజాల స్థలంలో గూడు కట్టుకుంటే ఆ గూడును కూడా మీ ప్రభుత్వమే కూల్చివేసింది. మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే కట్టుడు కేసీఆర్ గారు అంత అయితే కూల్చుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే పని. మేము ఎప్పుడైనా సరే ప్రజల మేలు కోరే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, ప్రజలకు కూలగొట్టే ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇప్పుడు మేము ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో నేను అడిగినట్టు బీజేపీ మీకు పోటీ అనుకుంటున్నారా, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2024లో పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, వీళ్ళు అసెంబ్లీ సీట్లు చెప్పారు, వాళ్ళు పార్లమెంట్ సీట్లు చెప్పారు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. జూబ్లీ హిల్స్ లో కూడా అదే జరుగుతోందా? నేను మొన్న డిబేట్ లోనే చెప్పినా మళ్ళీ చెప్తా. ఇప్పుడు నేను మీకు వీళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందం ప్రకారమే ఈ రోజు అదే చెప్తా. నేను మొన్న చెప్పినా మళ్ళీ మీకు చెప్తా. లోపాయికారి ఒప్పందంలో గత శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్నా కూడా గెలిచే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని వివేక్ వెంకటస్వామి గారిని పెట్టుబడి పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రినిగా చెయ్యాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఉమ్మడిగా ఒప్పందం ప్రకారంగా, ఎందుకంటే మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న కేంద్రంలో రాజకీయ పార్టీలను ఏకం చేసి కేంద్రంలో కీలకంగా అవుతాడు. కాబట్టే ఈ రోజు మూడోసారి ముఖ్యమంత్రి కావద్దు అన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడబలుకొని ఈ రోజు ఒప్పందం ప్రకారంగా ఎమ్మెల్యేలను వాళ్ళకు పెట్టుబడి పెట్టించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి వాళ్ళకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు వాళ్ళ డైరెక్షన్ లోనే ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వమే నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి ముఖ్యమంత్రి. మీరు చెప్పడం కోసం చూపించుకోవడం కోసం వాళ్ళు శత్రువులాగా అమిత్ షా కలవడానికి కోసం ఒకటి ఇప్పుడు మీ ఉద్దేశమే అది లేనప్పుడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ కి షిఫ్ట్ చేసారు. పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీలు కేంద్రంలో బీజేపీ ఎంపీలు అవసరం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఎంపీలను గెలిపించిండు. మహబూబ్ నగర్ జిల్లా సొంత జిల్లా టికెట్ ఎవరికి ఇచ్చారు? మీరు ఎందుకు ఇచ్చారు? నీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పు. నేనేం చెప్తున్నా, సొంత జిల్లా మహబూబ్ నగర్ లో మరి వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టి డీకే అరుణని గెలిపించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నీ చెవెళ్ళ నియోజకవర్గం నీవు ఇన్ఛార్జ్ గా ఉన్నావుగా, ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్నాయన కొండా విశ్వేశ్వర రెడ్డి దోస్తు కదా, ఆయన బీజేపీలోకి పంపించి గెలిపించిండు. అదే ఒక నిమిషం రాష్ట్ర అధ్యక్షుడు ఆయనను తీసుకొచ్చి మీరు జాయిన్ చేసుకొని మీరు ఎంపీ టికెట్ అనవసరంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని
చెవెళ్ళ చెల్లమ్మ అని చెప్పేసి మేము అక్కడ ఎంపీగా నిలబెడతామని చెప్పి మాయమాటలతోటి పార్టీలో చేర్చుకొని మరి ఆమె చెవెళ్ళ నుంచి నిలబెట్టకుండా పార్లమెంట్ మల్కాజ్గిరిలో నిలబెట్టి అక్కడ మళ్ళీ ఎవరిని బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారిని గెలిపించారు. ఆయన సొంత సిట్టింగ్ సీట్ కదా ముఖ్యమంత్రి గారిది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టి బీజేపీని గెలిపించిండు. చెవెళ్ళ ఇన్ఛార్జ్ గా ఉండి చెవెళ్ళను ఓడగొట్టి బీజేపీని గెలిపించిండు. సొంత జిల్లాలో గెలిపించిండు బీజేపీ పార్టీని. పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ గెలిపించింది. బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ని గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. అదే విధంగా మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా మొన్న అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన శ్రీ గణేష్ గారిని మళ్ళీ బీజేపీ నుంచి షిఫ్ట్ చేసి కాంగ్రెస్ నుంచి గెలిపించారు. కాంగ్రెస్ పార్టీలో మేము గెలిపిస్తామని అనేక అబద్ధ హామీలు ఇచ్చి ఈ రోజు అక్కడ ఏం చేశారు, ఎన్ని నిధులు ఇచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు మీరిద్దరు కలిసి. రేపు ఈ రోజు కూడా మీకు లంకల దీపక్ రెడ్డి గారిని మీరు పెట్టిరు అంటే మీ లోపాయి గారి ఒప్పందం ప్రకారంగానే కానీ మీరు ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీజేపీ విమర్శించది, బీజేపీ పార్టీని కాంగ్రెస్ విమర్శించది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కాబట్టి మేము ప్రజల వద్దకు ఏ విధంగా ఓట్లాడాలో ఆ విధంగానే మేము ఓట్లాడగలుగుతాము. మీరు ఏం చేశారు? మీరు ఒకవేళ బీజేపీ పార్టీ కాంగ్రెస్ మించి తక్కువ అడగొద్దనా అన్న? 5,000 కంటే మీరు దోచుకున్న డబ్బులు 5,000 రూపాయలు 10 సంవత్సరాలు మీరు కొన్ని లక్షల కోట్లు సార్, కొన్ని లక్షల కోట్లు 2 లక్షల కోట్లు లెక్కలకు రాని డబ్బులు మీ దగ్గర. నన్ను మొత్తం చెప్పనండి. ఇప్పుడు 5,000 రూపాయలు ఓటుకు 5 ఇప్పుడు గెలిచే అవకాశం లేదు కాబట్టి ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు 5,000 రూపాయలు తీసుకోమని మా నాయకుడు చెప్పిండు. గతంలో మీరు చెప్పలేదా? మార్కెట్ అనౌన్స్ చేసిరా? మేము అట్లా చెప్తే మీరు దాన్ని ఆధారంగా తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చి అభ్యర్థి నామినేషన్ ని తిరస్కరించమని కంప్లైంట్ చేయాలి. ఇచ్చినాం ఆల్రెడీ దానిపైన కంప్లైంట్ ఇచ్చినాం. మీరు గతంలో ముఖ్యం ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీగా ఉండి మీరు ఆ విధంగా ఒక నాయకుడు మంత్రిగా ఉన్నాయని ఇలాంటి భాష మాట్లాడొచ్చా, ఈ విధంగా మాట్లాడొచ్చా అని చెప్పి అన్న చెప్తున్నారు. అన్న చెప్పినట్టు రివర్స్ గా మేము 5,000 ఇస్తున్నాము, 5,000 కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర 5,000 ఇస్తున్నాము 5 అని అంటే వీళ్ళు పైసలతోటే ఓట్లు కొందామని ఆలోచిస్తున్నారు తప్ప వేరే ఆలోచిస్తలేరు టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని. ఇంకొకటి వీళ్ళు మైనార్టీలకు ఏ విధంగా కూడా వాళ్ళకి చేరువ అవుతలేరు. మైనార్టీలు మొత్తం బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు కాబట్టి ప్రెస్టేషన్ లో వాళ్ళు తీసుకొస్తే మాట్లాడే స్వేచ్ఛను కూడా గ్రేవ్ యార్డ్లను ఇప్పుడు గ్రేవ్ యార్డ్లు ఎవరు ఇప్పుడు మొన్న ఎలక్షన్ల నామినేషన్ కంటే ముందే మీరే కదా నా మంత్రులు పోయి అక్కడ ప్రకటించారు. ఆర్మీ అక్కడ కోర్టు నుంచి కేసులో ఉన్నా కూడా అది ఎవరికి ప్రకటించారు మీరే కదా. మరి ఆ మైనార్టీల సోదరులకు ఎందుకు మరి న్యాయం చేయలేకపోతున్నారు? అయినా మీ వెంట వస్తలేరు. మీరు చేయలేదు. నేను చెప్పేది కానీ ఎవరు చూసినా మీకు వస్తలేరు. షాదీ ముబారక్ ఇస్తలేరు. అన్నిట్లలో మీరు వాళ్ళ గూళ్ళు కూలగొడుతున్నారు కాబట్టి మీ పక్షాన ఇప్పుడు అక్కడ 4 లక్షల పైసలకు ఓటర్లలో 1,00,000 పైసలకు ఓటర్లు మైనార్టీలే ఉన్నారు కాబట్టి మీ పక్షాన ఎవరు వస్తలేరు కాబట్టి మీరు లాస్ట్ చివరి అంశంగా ఏమంటారు కదా ఆరిపోయే దీపానికి వెలుతురు అన్నట్టు మీరు ఎట్లయినా ఓడిపోతారు కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మైనార్టీలు ఎవరు ఓట్లేరు కాబట్టి రేపు వచ్చే బీహార్ ఎన్నికల్లో మనం ఏ విధంగానైనా వీళ్ళు పోయి ప్రచారం చేయాలంటే బీహార్ లో మైనార్టీలకు మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలలో ఒక ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి పదవి లేని వాళ్ళకు మీకు ఏ విధంగా ఓట్లు వేయాలని చెప్పి అక్కడ బీహార్ రాష్ట్రంలో వాళ్ళు అడుగుతారు కాబట్టి అది చూపించడం కోసం ఇక్కడ ఎట్లయినా ఓడిపోయారని వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇక్కడ గెలిచే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో అక్కడ బీహార్ లో వాళ్ళకు ఓట్లు అడగడం కోసం బీహార్ ఎలక్షన్ లో ముస్లింల అజారుద్దీన్ గారికి ఈ రోజు మంత్రి పదవి ఇచ్చారు. ఒకవేళ నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ప్రేమ అభిమానమే ఉంటే మరి సిట్టింగ్ సీటే కదా, మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? గతంలో ఓడిపోయాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? అది మీలాగా దొంగ బీసీ ఉద్యమాలకు చేసేటట్టు కాకుండా మీరు ఒక బీసీ బిడ్డకి ఇచ్చిండ్రా, ఒక బీఆర్ఎస్ పార్టీ బీసీ బిడ్డకి ఇవ్వకుండా మేము కాంగ్రెస్ బీసీ బిడ్డకి ఇచ్చినందుకు ఇట్లా ఇంత కోపం కుటుంబ సభ్యులకి ఇచ్చిన. రామ్ గోపాల్ గారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు అన్నట్టు నిజంగానే త్రిముఖ పోటీ ఉంటుందని మీ అనాలిసిస్ ప్రకారం లాస్ట్ టైం మనం ఇదే అంశం మీద చాలా సందర్భాలు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది, బీజేపీ 3rd ప్లేస్ లోనే ఉంటుందని చాలా వరకు విశ్లేషకులు అదే చెప్పారు.
ఈవెన్ ప్రచారం కూడా అదే జరుగుతుంది. కానీ అనూహ్యంగా అంటే సైలెంట్ ఓటింగ్ ఉంటుంది, డెఫినెట్గా మేమే గెలుస్తాము, మేము ఇంటింటికి తిరుగుతున్నాము, వీళ్ళలాగా షో చేయట్లేదు, రోడ్ షోలు కానీ లేకపోతే బహిరంగ సభలు ఇలాంటివి కాకపోయినా ప్రతి ఓటర్ని కలుస్తున్నాం కాబట్టి ఈసారి బీజేపీ గెలుస్తుంది అనే దాంట్లో వాళ్ళు. సో దాంతో